హలో ఎవ్రీవన్, చాలా కాలం తర్వాత నేను మీ ముందుకు వచ్చాను. మీకు ఒక నూతన మొక్కను చూపించాలనుకుంటున్నాను. చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇది ఒక ముళ్ళు కలిగిన మొక్క, ముళ్ళ పొద. చూసారా ఎంత భయంకరంగా ముళ్ళు ఉన్నాయో. ఈ ముళ్ళు గుచ్చుకుంటాయి, చాలా జాగ్రత్తగా వీటితో ఉండాలి. కానీ ముళ్ళలో నుంచే వచ్చాయి గులాబీ పూలు, తెలుసా? ఈ ముళ్ళులో నుంచి అందమైన పూలు మనం ఇప్పుడు చూద్దాం. ఎల్లో కలర్లో ఉంటాయి పూలు, చాలా బాగుంటాయి. ఆకులు ఈ విధంగా పొడవుగా ఉంటాయి. ఆకులు చాలా అందమైన ఈ పూల మొక్కను చూద్దాం రండి. చూసారా ముళ్ళు ఎలా ఉన్నాయో, గుచ్చుకుంటున్నాయి. ఈ పూలు పెట్టుకుంటాక బాగానే ఉంటాయి, ఇష్టమైన వాళ్ళు పెట్టుకోవచ్చు. సువాసన ఏమీ అంతగా రావు, కాకపోతే అందం కోసం, అలంకరణ కోసం మన ఇంటి ఆవరణలో పెంచుకోవచ్చు. ఆకులు పొడవుగా ఉన్నాయి, గ్రీన్ కలర్లో ఉన్నాయి. ఈ మొక్క యుఫోర్బియా మిలీ రకం అనమాట. దీనిని సాధారణంగా ముళ్ళ కిరీటం అని పిలుస్తారు. ఇది మడగాస్కర్కు చెందిన ఒక చెక్కతో కూడిన రసవంతమైన పొద. దాని ముళ్ళు గల కాండం మరియు రంగురంగుల బ్రాక్టులకు ప్రసిద్ధి చెందింది. చూసారా పువ్వులు ఎల్లో కలర్లో ఎంత బాగున్నాయో. అత్యంత సాధారణ రకాలు ప్రకాశవంతమైన ఎరుపు రంగులో ఉన్నప్పటికీ ఈ మొక్క గులాబీ రంగు అంచులతో అందమైన పసుపు రకాన్ని కలిగి ఉంటుంది. ఇది సెంచరీ సాగు వంటి హైబ్రిడ్ కావచ్చు. ఇవి పసుపు పూలు, ఇంకా గులాబీ రంగులో కూడా పూలు ఉంటాయి. ఇందులో రంగురంగుల పూలు ఉంటాయి. అందమైన పూల మొక్క, అందమైన ఆకులు పొడవుగా ఉన్నాయి, కానీ ముళ్ళు ఉన్నాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం మన ఇంటి ఆవరణలో కుండీల్లో పెంచుకోవచ్చు, ఉద్యానవనాల్లో కూడా పెంచుకోవచ్చు, చేలలో గట్ల వెంట కూడా పెంచుకోవచ్చు. పొదలా కూడా ఉపయోగపడుతుంది, అందం కూడా ఉంటుంది పొలానికి. చూసారా? ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీ ఊరిలో ఈ మొక్కను ఏమంటారో నాకు మెసేజ్ పెట్టండి. ఇంకా రకరకాల పూల మొక్కలతో మీ ముందుకు ప్రతిరోజు వస్తాను. చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ముఖ్యంగా ఈ ముళ్ళు కాండానికి చాలా భయంకరంగా ఉన్నాయి, పెద్ద పెద్ద ముళ్ళు గుచ్చుకుంటాయి. ఇవి ముళ్ళతో కూడిన అందమైన పొదలాంటి పూల మొక్క. ఇది మా ఆంటీ వాళ్ళ ఇంట్లో గణిజారిలో ఉంది. నేను మా ఆంటీ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఈ మొక్కను చూశాను. ఇంకా చాలా రకాల మొక్కలు ఉన్నాయి మా ఆంటీ వాళ్ళ ఇంట్లో. ప్రతిరోజు వీడియో చూడండి, నేను పెట్టే మొక్కలు. మీ ఊర్లో ఈ మొక్కలు ఏమంటారో కూడా మెసేజ్ పెట్టండి. లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేయండి. గణిజర్ల అంటే చింతలపూడి దగ్గరలో ఉంటుంది. గణిజర్ల, ఈ గణిజర్లో ఈ పూల మొక్కలు ఉన్నాయి. బాయ్ ఎవ్రీవన్.